వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు మనం ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మనం గ్రౌండ్కి వెళ్తున్నాం. గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు, యోగాలు, వాకింగ్లు చేసే రకాలం కాదు మనము. బట్ అప్పుడప్పుడన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగాని ఈరోజు గ్రౌండ్కి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళేదారిలో ఏంటంటే నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఆ బైక్ని కూడా కొంచెం చూపించుకొని వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఏంటంటే చికెన్ పకోడీ కనిపించింది. అమ్ములు, నీకు చికెన్ పకోడీ ఇష్టమా? మేమైతే చికెన్ పకోడీ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం. అలానే అమ్ములు కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. మేము చికెన్ పకోడీ తింటుంటే అమ్ములు కూడా ఇంకోటి కూడా చాలా ఇష్టంగా తింటుంది. చూడండి, నిమ్మకాయ ఎవరైనా తింటారా చెప్పండి? తను తింటుంటే నాకు ఫుల్గా అనిపిస్తుంది అనమాట నా నోరంతా. సో ఇక్కడ నుంచి మేము గ్రౌండ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ గ్రౌండ్ చాలా మెమోరీస్ ఉన్నాయి. ఎంత మెమోరీస్ అంటే అది మా కాలేజ్ గ్రౌండ్ అనమాట. నేను డిగ్రీ చదివింది కూడా ఇదే కాలేజ్, ఇదే గ్రౌండ్, ఇదే హాస్టల్. అంటే హాస్టల్, కాలేజ్ హాస్టల్ అనమాట. ఇది గ్రౌండ్ అనమాట. ఎంత పెద్ద గ్రౌండ్. ఎర్లీ మార్నింగ్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి కాలేజ్లో అండి, ఇంటర్లో స్కూల్ అంటే ఓకే, కానీ డిగ్రీలో కూడా ఎర్లీ మార్నింగ్ లేపి మా సార్ మమ్మల్ని వాకింగ్ చేయించారనమాట. డిగ్రీలో కూడా ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఈ గ్రౌండ్లో వెళ్తుంటే. అమ్ములు అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది. రన్నింగ్ రేస్ అనమాట అమ్ములకి నాకు. సో రన్ చేసింది. చేయగానే ఏంటంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి డాడీ, నన్ను ఎత్తుకో డాడీ అనేక వాళ్ళ డాడీ మీదకి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే ఇది మా కాలేజ్ అన్నాను కదా, మా కాలేజ్ హాస్టల్ చూపిస్తాను మీకు. ఇది ఓల్డ్ హాస్టల్ అనమాట. దాని పక్కనే కొత్త బిల్డింగ్ కట్టారు. ఆ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ చేసింది కూడా మేమే అనమాట. భలే ఉండేదండి కాలేజ్ చదివేటప్పుడు మాత్రం. చాలా మెమోరీస్ ఇచ్చింది నాకు ఈ కాలేజ్. ఎంతంటే నేను అసలు మర్చిపోలేను అనమాట. అంతా వచ్చాం కాబట్టి, వచ్చినందుకు ఒక్క రౌండ్ అన్న వాకింగ్ చేయాలి కాబట్టి ఒక్క రౌండ్ వాకింగ్ చేసి మనం ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఒక 2 రౌండ్స్ అన్న వేస్తే బాగుండే అనుకుంటా. బట్ ఏంటంటే అక్కడ లైట్ లేదండి, చాలా చీకటి అయిపోయింది. అమ్ములు ఉంది కదా అని మేము ఎగ్జిట్ అయ్యాం. వెళ్ళే దారిలో పానీపూరి కనిపించింది. యాక్చువల్లీ మనం వెళ్ళింది గ్రౌండ్ కదా, హెల్త్ బెనిఫిట్ అనమాట. అంటే మనం కొంచెం బాడీకి వాకింగ్ ఎక్సర్సైజ్ ఉంటే మంచిది అనుకొని మనం గ్రౌండ్కి వెళ్తాం. సో జంక్ ఫుడ్ అలాంటివి తినకూడదు కదా. బట్ ఏంటంటే వచ్చే దారిలో ఫాస్ట్ ఫుడ్ పానీపూరి కనిపించింది. యాక్చువల్లీ మేము అసలు రెగ్యులర్గా తినము, ఇంతకుముందు బాగా తినేవాళ్ళం. బట్ ఈ ఇయర్ అసలు తినలేదండి. నేనైతే చాలా మంత్స్ అవుతుంది అనమాట తినక, బయటకు వెళ్ళి పానీపూరి తినక. సో నాకెందుకు ఈరోజు తింటే బాగుంటుంది, చాలా డేస్ అయిందిగా పానీపూరి తిందామని అన్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ పానీపూరిని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా డేస్ అయింది నేను తినక. ఇష్టము, బట్ తినలేకపోయాను అంతే. మీలో కూడా ఎంతమందికి పానీపూరి ఇష్టమో చెప్పండి. నాకులాగా అమ్ములు ఒక్క పానీపూరి తింది. చాలా కారంగా ఉంది, నాకు వద్దు మమ్మీ అంది. సో నెక్స్ట్ పానీపూరి తినేసి ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట. ఫ్రూట్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.